నమస్తే, నేను షాహీనా. వెల్కమ్ టు GS5 టీవీ. సిల్వర్ డేల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో పేరెంట్స్ ను మోసం చేస్తున్న స్కూల్ యాజమాన్యం. పాఠశాల యాజమాన్యంపై చీటింగ్ కేసును నమోదు చేయాలి. ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ఈ రోజు చేవెళ్ల మండల కేంద్రంలోని స్థానిక సిల్వర్ డేల్ స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సిల్వర్ డేల్ స్కూల్ పైన ఈ మధ్యనే పత్రికలలో వచ్చిన నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలకు వెళ్లి ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు తదితర విషయాలపై స్కూల్ యాజమాన్యాన్ని వివరణ కోరగా, చేవెళ్ల మండల కేంద్రంలోని సిల్వర్ డేల్ హై స్కూల్కు ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు లేకపోయినప్పటికీ సిల్వర్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరెంట్స్ను విద్యార్థులను మోసం చేసి అడ్మిషన్లు తీసుకొని వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. అలాగే పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి సదుపాయాలు లేవని, అర్హత పొందిన ఉపాధ్యాయులు లేరని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు మూత్రశాలలు లేవు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్రీడా ప్రాంగణము లేదు, అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో మోసం చేస్తున్నటువంటి యాజమాన్యంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంఈఓను వివరణ కోరగా స్టేట్ సిలబస్ ఉందని, స్టేట్ సిలబస్కు సంబంధించి ఈటీఆర్ సబ్మిట్ చేశారని అన్నారు. కాబట్టి సిల్వర్ డేల్ స్కూల్ యాజమాన్యం కాసులకు కక్కుర్తిపడి విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకుంటుంది. కాబట్టి వెంటనే పాఠశాల యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని అన్నారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, తేజ, మణి, గురుచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేద్దామని కాదు, మీ స్కూల్ దగ్గరకు వచ్చి పర్మిషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వచ్చినాను. మరి అంటే బయట పబ్లిష్ కూడా మీరు బోర్డ్స్ కూడా అరేంజ్ చేసారు కదా సార్, మరి దానికి సమాధానం చదివినాను సార్, క్లియర్గా చదివాను. సిబిఎస్ఈ తర్వాత మీరు స్కూల్లే రాస్తారు, వేసిందే మీరు పెట్టి అంటే తల్లిదండ్రులకు కూడా మీరు పబ్లిష్ అని ఏం చేస్తారు సార్, సిబిఎస్ అనేది చెప్పి సార్ నాకు అన్నీ తెలుసు సార్, మీరు సిబిఎస్ఈ అని చెప్పేసి. నమస్కారం, నా పేరు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి. చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సిల్వర్ డే స్కూల్ని ఈరోజు సిల్వర్ డే ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. నిర్దాక్షంగా తల్లిదండ్రులని విద్యార్థులని మోసం చేసుకుంటూ సిబిఎస్ఈ పర్మిషన్ ఉన్నది, ఇంటర్నేషనల్ పర్మిషన్ ఉందని చెప్పేసి దాదాపు అడ్మిషన్ చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పటివరకు స్థానిక ఎంఈఓ గారికి ఈటీఆర్ కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. హై స్కూల్ అనేవి ఉండడం కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏమైతే మాకు ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ పర్మిషన్ లేదని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా వివరించారు. కానీ స్థానికంగా ఎంఈఓ గారు ఇప్పటివరకు పబ్లిష్ చేసినటువంటి బ్యానర్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎంఈఓ గారికి, డియూ గారికి సిగ్గుచేయటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎంఈఓ గారు స్పందించి వెంటనే సిల్వర్ డే ఇంటర్నేషనల్ స్కూల్ని స్పందించి దీన్ని ఇన్స్పెక్షన్ చేసి ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ ఉందా లేదా అని దీన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున దీన్ని చెలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల కార్యక్రమం చేవెళ్లలో నిర్వహిస్తాము. దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి